హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. అదే బంగాళదుంప కుర్మా. ఇది సింపుల్గా, ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉండే ఈ కుర్మా ఈ వీడియోలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: ముందుగా 4 బంగాళదుంపల్ని తీసుకొని వాటిని మీడియం సైజ్ కట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఉడికించుకోవడం వల్ల పొట్టు ఈజీగా వదిలిపోతుంది. ఇలా పొట్టు తీసుకున్న బంగాళదుంపల్ని సపరేట్గా పెట్టుకొని తర్వాత ఆయిల్, చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, పసుపు, అల్లం పౌడర్, కస్తూరి మేతి, కొత్తిమీర, కారం, ఉప్పు. ముందుగా ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరివేపాకు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అవి వేగాక 2 సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ తేలుతున్నప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళాదుంపలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ బంగాళాదుంపలకి మసాలా పట్టేంత వరకు మిక్స్ చేస్తూ అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకుంటూ మిక్స్ చేస్తూ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ ఆలూ కుర్మా రెడీ అయిపోయింది.